ఒకటే ఏడుపండి. అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడా? ఎందుకండి ఇవన్నీ? అయ్యో మామయ్యండి. ఎవరు ఎవరక్కడ? ప్రాణాలు తీసేస్తాయి. నువ్వా? ఇదేమిట్రా కాలింగ్లో పెట్టి కూర్చున్నావు? ఆకలైంది, కాసిన మధ్య రావడం కదా వచ్చాను. చీకట్లో తాగేవా? ఎక్కడ ఆ చేస్తుంటే నాకు కూడా ఒక గ్లాస్ ఆయన కడుపు ఎలక పరిగెత్తున్నాయి. ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. అట్లాగే శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు ఎక్కడికి అడగకూడదు. నేను మీ వదిన కలిసి గుడికి వెళ్తున్నావా? గుడికి దేవుడు పేరు లేదు నీకు. గుడి కంటే నమ్మంటా? మధ్య నువ్వేంటా సరిగ్రహలాగా? అవునా, నేను మీ వదిన కలిసి సరదాగా హోటల్లో గడిచిన హాయిగా గడపాల్సింది. హోటల్ ఏం కర్మ నీకు? మంచి ఇల్లు ఉండగాను. ఉండటానికి ఉంది ఇల్లు, కానీ ఏ లాభం? ఒక రాత్రి సరదాగా నోరు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అందుకని ఉదయనేమో గుడిని చెప్పి నమ్మించి హోటల్ రూమ్ బుక్ చేస్తా. అసలు ఏమిటా ఇది? ఏం చేయమంటావా? హోటల్లో గదంటే మీ వదిన వస్తుందా? అందుకని గుడి అర్చన అన్నాం అంతే. దండం పెట్టింది వెళ్తున్నాం. వెరీ గుడ్. రే నా రోజు రోజు అరేంజ్ చేస్తాను. అందులో నువ్వు వదిన కూర్చుని వెళ్ళిపోవాలి. ఓకే మీరంతా పెడుతున్నారంటే అర్థం ఉంది. మళ్ళీ మేము కూడా ఎందుకమ్మా? అదేమిటి నాన్న చాకు రాక ఇంత దూరం వచ్చారు. గుడి చూసి వెళ్ళొచ్చుగా. ₹1 ఖర్చు పెట్టి సముద్ర పొడిని కట్టారటండి. చాలా వాస్తవం ఉన్న గుడేట అని మెల్లుడిగా చెప్పారు. అలాగా? అసలు మనం వచ్చిందే ఊరుతుంటారు. వాళ్ళ పని దేవుడిని కూడా చేద్దాం. దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం తెలుసుకుంటే శుభం కూడాను. మరి ఇంకే నాన్న? అరే నలుగురితో పాటే. ఏమిటో మా వాడికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి. దేవుడికి కూడా కొద్దిపాటి శ్రీకారం అవసరమని ఇప్పటికి గుర్తించాడు. గొప్ప ఏకాంతంగా ఉంటారుగా భార్యాభర్తలు ఇద్దరు గుడి పేరు చెప్పి గట్టిగా అంటే ఇంచుల పదిని బయలుదేరి. అదే బావా రావా, గుడికి వెళ్ళడానికి మేమంతా సిద్ధం. నేను ఇదే ఆలోచన. వచ్చారా? సమయానికి పిలిచినట్టు మా చిట్టి, మా నాన్నగారు, తాతగారు కూడా వచ్చారండి. ముందు ఎవరైనా రామన్నారు. నేనే ఎట్టాగో బచ్చవాలి ఒప్పించాను. పార్వతమ్మ గారిని ఎదురింటి సీతమ్మ గారిని కూడా పిలవలేకపోయా. చూసారా పార్వతమ్మ గారి మాటే మర్చిపోయాను. ఆవిడ గారికి ఎంత ఇష్టో. పార్వతమ్మ గారికి సీతమ్మ గారికి భక్తి. ప్రధానికి ఎవరు లేరు భక్తులు రావడానికి? రావడానికంటే గుర్తొచ్చింది. న్యాయానికి మీ అన్నయ్య గారు వదిలిగా రావద్దు. రావద్దు, మరి రావాలి. రే వాసు, పెద్దానికి ఎక్కడ తీరిక అవుతుందిరా? ఇక జానకంటావు ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుంది. పైగా ఆవిడకి ఇటువంటి పడవు. మనం అంతా వెళ్దాం పదండి. తులసి అబ్బాయి చాలాసేపోయింది. మేము సకుటుంబ సపరివారంగా వెళ్తున్నాం. సకుటుంబ సపరివారంగా ఎక్కడికి? ఓహో, దంపతులు అయితే 116, విడిగా అయితే ₹250 టికెట్ అన్నారు. అదే 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 అదేం కూడా ధర్మ. కొత్తగా కట్టారు, ₹1,00,00,000 పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట. అందులో వయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు. అందులో మీ ఇద్దరికి వయసు బాగా అయిపోయింది కదా, అందుకని మొత్తానికి 500 ఉండాలి. డబ్బుందా? డబ్బుదే ఉందిరా, ఆయన ఇచ్చింది ఆయనకే అర్పించడంలో పొరపాటు లేదు. జగత్కి సాయంత్రం 6 గంటలకు లీడర్ గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం. మనం ఎక్కడికి ఇస్తామండి? అప్పుడు ఆయన కలుసుకుందే కలవాలయా? ముందు చూపున్నారు కానీ రేపు ఆయన ఏదైనా పని మీద ఢిల్లీకి వెళ్ళిపోతే ఏంటి విడుదల వెళ్ళొచ్చు. కాలికి చెట్టాల మనిషి. అమ్మాయి మేము వెళ్ళి ఆ పనులు చూస్తామమ్మా. అదే నాన్న గుడికి దర్శనం చేసుకెళ్తారని చాలా ముఖ్యమైన వ్యవహారం, వెళ్ళని వాళ్ళే. అది కాదండి గారు ఆ పని పూర్తి చేసుకుని భోజనం చిన్నగా ఆ పనులు ముఖ్యమా ఈ పనులు ముఖ్యమా? ఏమిటోనమ్మా నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను. చుట్టాలు కూడా వచ్చారా? బాగుండదు. నేను ఇంట్లో ఉంటాను, నువ్వు చిట్టి వెళ్ళు. ఏమిటి దొల్లిపుకాయ? సరేలే, 8 నెల 5 750 మెట్లు ఎక్కాలి. ఈ మధ్యలో ఏదైనా కోయ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ దేవుడా నేనా? నేనేం వస్తానని చెప్పలేదండి. రెండో దగ్గర మనం వంట పని చూసుకున్నాం. అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ ఏం చేస్తాం? రోజు మాట్లాడదాం. లింగులు ఇటుకుంటూ మన ఇద్దరేనా? ఇంకెప్పుడు ఆలోచనలు ఎదురు. ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత
అందరూ తరఫున మేము వస్తున్నాం పదండి. ఎవరికైనా ప్రాప్తం ఉండాలి. పదండి పదండి. అభయ అసలే మీకు రక్తపోటు ఆత్మ 750 మెట్టెక్కాలి. ఆ పైన గాలి అది ఎరా కొండ మీద సర్లే ఎముకలు కొరికేసాను. సరే బాబాయ్ గారు ఎందుకు చెప్పండి మీకు కష్టాలు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండి. సరే మీ ఇష్టం అండి. నేను మాత్రం ఇంగ్లీష్ మీద వెళ్తాను. దిగంబరం వచ్చారో మీరు ఒరే అబ్బాయి, ఆ తలది తట్టుకుని ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను. మీతో నడిచి సినిమా పెడతాను రా. వెళ్తాను ఏంటండి, మీరు రండి. మీరు వెళ్ళండి. తాడా రండి, మీరు చెప్తాను. ఏంటో మళ్ళీ అవుతుందో? బాబాయ్ తాతయ్య అందరూ దిగ్గజేసి వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా టైం అవట్లా? ఒళ్ళంతా హోరం అయిపోయింది బాబు. ఇదేం కారండి దొక్కుతారు? ఊరికే వచ్చిన సంతోషించి దిగో. ఇక్కడ ఓహో ఇదేనా గుడి? ఏమండి ఇదేం గుడి అండి? అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు, ప్రసాద పలహారశాల మోడల్ డిజైన్. రా రా సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడే నుంచో వెళ్ళి దర్శనానికి టికెట్ తీసుకుంటాను. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యము. అయ్యో రామా, ఇలా మీద నిలబడి చస్తారేమిటి కర్మ? మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర. ఏమండి ఎవరి దిగంబర సన్యాసులు? స్వామివారి పుస్తకోటి మంగళ స్థానం పూజ చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ సిగ్గు శరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది. సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగత మధుకైట భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. యాండి అటెక్కడికి? అయ్యో రామ,